Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. కృష్ణా జిల్లాలో మరొక దారుణమైన ఘటన జరిగింది. ప్రియుడు కోసం భర్తను హతమార్చింది ఓ భార్య. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహాపురానికి చెందినటువంటి లక్ష్మణ్ పావని ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీళ్ళ ప్రేమ పెళ్లి జరిగి 15 ఏళ్ళు అవుతోంది. అయితే ఈ భార్య భర్తలిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయితే సమీప బంధువైనటువంటి ప్రదీప్ తో పావనికి పరిచయం ఏర్పడింది. ఈ ప్రదీప్ పావనిల మధ్య జరుగుతున్న కొనసాగుతున్నటువంటి ఈ పరిచయం రిలేషన్ వివాహేతర సంబంధంగా కొనసాగుతూ ఉండటం, ఇద్దరు తరచుగా సీక్రెట్ ప్లేసెస్ లో కలుస్తూ ఉండటం, ఈ విషయం భర్త లక్ష్మణ్కి తెలియటంతో ఆమెను మందలించాడు, ప్రశ్నించాడు. అయితే ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయింది. ఎందుకంటే ప్రియుడు కోసం తన భర్తతో తరచూ జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది పావని. దీంతో ప్రియుడు ప్రదీప్ తో కలిసి హతమార్చింది. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా అత్యవసరంగా అన్నట్టుగా, లేకపోతే ఎవరికి తెలియకుండానే ఆమె అంత్యక్రియలు కూడా జరిపించేసింది. అయితే బంధువులకి ఒక్కసారిగా అనుమానం రావటంతో ఆరా తీశారు. అప్పుడు పావనికి సమీప బంధువైనటువంటి ప్రదీప్ తో ఉన్నటువంటి రిలేషన్ గురించి బయటపడటంతో బంధువులు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఈ ప్రేమ పెళ్లి చేసుకుని తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా పావని మరొకరిని ఇష్టపడటం, వారితో కొనసాగుతున్నటువంటి వివాహేతర సంబంధం వల్లే తన భర్తను హతమార్చింది ప్రియుడితో కలిసి అని పోలీసుల దర్యాప్తులో తేలటంతో ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇక్కడ అనుమానం రావటం వల్ల మాత్రమే కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే హడావిడిగా అంత్యక్రియలు కూడా జరిపించేసింది భర్తకు. సో ఇలాంటి మహిళల్ని అసలు ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. ఈ మధ్య కాలంలో అనేక నేర ప్రవృత్తుల్లో మహిళలు భాగస్వాములు అవుతూ ఉండటం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అందులోనూ కుటుంబ వ్యవస్థల్ని చాలా బాధ్యతగా ముందుకు నడిపించుకోవాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉమెన్స్ కూడా ఈ మధ్య కాలంలో ప్రియుడు మోజులో పడి ప్రియుడు కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలి అనుకోవటం, వాళ్ళు వేరే వ్యక్తులతో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాలు ఇంట్లో తెలిసిపోతున్నాయనే కారణంగా మరొకరిని హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. కొన్ని చోట్లయితే సుపారీ ఇచ్చి మరి హత్యలు చేయిస్తున్నారు. కొంతమంది అయితే ప్రియుడితో కలిసి కొంతమంది స్నేహితుల హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళని ఒక నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి చంపేయటము, లేకపోతే అన్నంలో విషం కలిపి చంపేయటం, ఇలాంటివి ఈ మధ్య తరచూ చూస్తున్నాం. కూల్ డ్రింక్స్ లో, కాఫీలో, టీలో ఏదో ప్రేమతో ఇచ్చినట్టు నటిస్తూనే భర్తల్ని అలా హతమార్చడానికి కొంతమంది భార్యలు వేస్తున్నటువంటి ఈ హత్యా పథకాలు చూస్తుంటే మాత్రం, ఈ ప్లాన్లు చూస్తుంటే నిజంగా విస్తుపోయేటటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తరచుగా ఈ మధ్య సోషల్ మీడియాలో మీమ్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కాస్త గ్యాప్ ఇవ్వండి అమ్మా అంటూ. అంటే చూడండి వ్యవస్థ ఎంత దారుణాతి దారుణంగా ఉందో. ఒక్కొక్కటిగా ఈ బ్రేకింగ్ న్యూస్లు, ప్రియుడు కోసం భర్తను బలి తీసుకున్న భార్య అనే హెడ్డింగ్స్ వస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు ఇలాంటివి బాధితులుగా మహిళలు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అనేక మార్పుల దృష్ట్యా కావచ్చు, లేకపోతే విచ్చలవిడితనమైన ఫ్రీడమ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమా, లేకపోతే ఇంకొకటి కారణాలు మనం పర్టికులర్గా ఇది అని అయితే మనం విశ్లేషించడానికి లేదు. కానీ ఈ మధ్య తరచూ జరుగుతున్నటువంటి నేర ప్రవృత్తుల్లో ఎక్కువ శాతం కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అవటానికి వివాహేతర సంబంధాలే కారణమవుతున్నాయి. ఇప్పటి వరకు మనం ఆస్తి తగాదాలు, రౌడీ షీటర్లు హత్యలకు తెగబట్టం ఇలాంటివి చూసాం. కానీ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నట్లుగా మారిపోతున్నారు మహిళలు. వాళ్ళలో రాక్షసత్వం ఇలా బయటపడుతున్నటువంటి విధానం చాలా బాధాకరమైన విషయం, చాలా దారుణమైన ఘటన. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా ఈ ఘటన ఉలిక్కిపాటుకు గురి చేసింది. దారుణమైన ఘటన. గన్నవరం మండలం వెంకట నరసింహాపురానికి చెందినటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా సాగాల్సినటువంటి ఆ కుటుంబ వ్యవస్థ జీవితం కూడా ఒక్కసారిగా వేరొకరి ప్రమేయం వల్ల, వేరొకరి పరిచయం వల్ల ఇలా అర్ధాంతరంగా ఒక నేర ప్రవృత్తి వైపు వాళ్ళని నడిపించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని హతమార్చినటువంటి ఈమె గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఇలాంటి వార్తలు, అది ప్రాంతం ఏదైనా కావచ్చు, రాష్ట్రం ఏదైనా కావచ్చు, కానీ కేవలం ప్రేమ పేరుతో వాళ్ళు
తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అదే ప్రేమ చూపిస్తూ భర్తల్ని హతమార్చటానికి వేస్తున్నటువంటి పన్నాగాలు కావచ్చు, ఇవన్నీ నేర ప్రవృత్తిలో మహిళలు కూడా ఉండటం, చాలా యాక్టివ్ గా ఉండటం చాలా దురదృష్టకరమైన ఘటన. మరి ఇలాంటి కేసుల విషయంలో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.